హాయ్ అండి. ఈరోజు నేను బరబాటి చిక్కుడు కర్రీ చేస్తున్నానండి. వాటిని బరబాటి అంటారు, పొడవు చిక్కుడు అంటారు, ఇంకా బీన్స్, లాంగ్ బీన్స్, చాలా నేమ్సే ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు. బరబాటి చిక్కుడు కట్ చేసుకుని పక్కన పెట్టుకొని, దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. మీడియం టు సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని వేయించుకోవాలండి. మ్యాక్సిమం సిమ్లో అయితేనే కర్రీ మనకి బాగా తయారవుతుంది. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక కూర మాడిపోతుంది, మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేవి వేగవు. ఇదిగోండి, ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం వేసే కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఇంకాస్త వేగనివ్వాలండి. ఈ కూరనైతే నేను సిమ్లో పెట్టుకొని చేసుకుంటాను. చూసారు కదా, ఇది సాల్ట్ నేను ఇలా బొట్లు పెట్టుకుంటానండి. ఉప్పు జాడీలకి వాటికి ఉప్పు, రాక్ సాల్ట్. ఇదేమో నా దగ్గర ఉండే చిన్న రోలు, వాటికి అలా బొట్లు పెట్టుకుంటే నాకు ఎందుకో ఇష్టం, మంచిది కూడా కదా. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలి ఉల్లిపాయలని. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తాలింపు చిక్కుడుకాయ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కడాయి పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి వీటిని చాలా టైం పడుతుందండి ఈ కర్రీ రెడీ అవ్వటానికి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ ముక్కల్లోంచి కాస్త వాటర్ అనేది రిలీజ్ అయ్యి ముక్కలు కాస్త మగ్గుతాయి. చూసారు కదా, ఇదైతే 50% వరకు మగ్గిందండి. ఈ ముక్కలు మగ్గిని కలిపి నేను మళ్ళీ వాటిపైన మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని సిమ్లోనే అలాగే మంట తగులుతూ ఉండాలి. చూసారు కదా, ఇదైతే మ్యాక్సిమం 90% అయిపోయిందండి. నేను ఇందులో కారం, మసాలా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.